ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు నందు మహదేవ్ చాక్లెట్ కేఫ్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీలో 81,700 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా నియమితులైన హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ పంపన దుర్గా. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్ నందు అలరించిన కలర్ స్పేస్ డే, అలరించిన విద్యార్థులు. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి వద్ద ఒరిగిన వెంకటేశ్వర విద్యాసంస్థ బస్సు, విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం. తపస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్, కరపత్రాలను విడుదల చేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం వేగవరం గ్రామానికి చెందిన ఒక్కల నవ్యక్రాంత్ నిబంధనలకు విరుద్ధంగా 81,700 రూపాయలు తీసుకువెళ్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఏలూరు రోడ్డు నందు మహదేవ్ చాక్లెట్ కేఫ్ సెంటర్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా నవ్యక్రాంత్ వద్ద ఎటువంటి బిల్లులు లేని నగదును గుర్తించారు. సిఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీ సిబ్బంది, స్క్వాడ్ అధికారులు వెంకటరమణ, సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా 50,000 రూపాయలకు మించి నగదు వెంట పెట్టుకుని వెళ్లేవారు విధిగా తగిన రసీదులు వెంట పెట్టుకోవాలని వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం డివిజన్ శాటిలైట్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ముడియం ప్రసాద్, ప్రెసిడెంట్ గా పంపన దుర్గారావు నియమితులయ్యారు. అంబికా లాడ్జ్ నందు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం సీనియర్ జర్నలిస్ట్ పోతుల గణేష్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్స్ గా నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, చింతపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణలు, సెక్రటరీగా కొదమ వెంకటేశ్వరరావు, బడిగంటి మోహన్, నానాజీలు, కోశాధికారులుగా చందు, శ్రీరామ్, మైరెడ్డి పవన్, కార్యవర్గ సభ్యులుగా రామకృష్ణ, లెనిన్, వాసు, గణేష్, ఫనీ, కిరణ్, హేమంత్, అలీం తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పూలదండలతో ఘనంగా సత్కరించారు. నూతనంగా అధ్యక్షులుగా నియమితులైన హెచ్ఎంటీవీ స్టింగర్ పంపన దుర్గారావును శాలువాతో కార్యవర్గం సన్మానించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న తపస్ పబ్లిక్ స్కూల్ నుండి విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే మేధస్సును, భావోద్వేగ సూచికను యథాతథంగా గణించి వారిలోని మేధస్సుకు పదునుతో పాటు భావోద్వేగాల పట్ల మేధస్సుకు జరిగే నష్టం వివరించడమే లక్ష్యంగా ప్రతి చిన్నారి సమున్నతంగా ఎదిగేలా మెట్ట ప్రాంతంలో టాలెంట్ టెస్ట్ ను ఐక్యూ, ఈక్యూ పరిశీలనలు నిర్వహించనున్నట్లు ఆ స్కూల్ చైర్మన్ దాకరపు కృష్ణ ప్రకటించారు. శనివారం ప్రిన్సిపల్ యార్లగడ్డ లత నిర్వహణలో టాలెంట్ టెస్ట్ వివరాలు విడుదల చేసే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు సుశీల హాస్పిటల్ అధినేత కాకల రామచంద్రబాబు, హర్ష హాస్పిటల్ అధినేత అట్లూరి హర్షవర్ధన్, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ పాల్గొనగా వివరాలతో కూడిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ నుండి తపస్సు సామాజిక వేదికలో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని, చిన్నారులు రోజుకు 4 స్లాట్లలో వారికి అనుకూలమైన స్లాట్ ఎంపిక చేసుకోవచ్చని, వేసవిలో స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, చిత్రలేఖనం తదితరాలు ఉచితంగా తపస్సు అందిస్తోందని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దాకరపు కృష్ణ తెలిపారు. పూర్తి వివరాల నమోదుకు 8143796655 నెంబర్ సంప్రదించాలని తెలిపారు. వారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ ని ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి విద్యార్థి దశ నుంచే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ ద్వారా పెంపొందించుకుంటారో అంతే ముఖ్యంగా ఎమోషనల్ కోషియంట్ అనేది కూడా పిల్లల్లో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఐక్యూ గురించి మాట్లాడతారు, ఐక్యూ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈక్యూ గురించి కూడా మనం పిల్లల్లో వాళ్ళలో ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే మనం స్టూడెంట్ దశ నుంచే వాళ్ళలో మనం
మనం ఈక్యూ డెవలప్ చేయకపోతే రేపు అనే రోజున ఎడ్యుకేషన్ పూర్తయ్యి వాళ్ళు కెరీర్లో కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేసినా లేదా ఇండస్ట్రియలిస్ట్గా ఎంటర్ప్రెన్యూర్గా ఒక పొలిటీషియన్గా ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎమోషనల్ కోషియంట్ అనేది మనం పిల్లల్లో డెవలప్ చేయకపోతే వాళ్ళ లైఫ్లో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోద్ది. ఒక మనిషి సక్సెస్ అవడానికి ఐక్యూ 20 to 25% ఉపయోగపడితే ఈక్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. 70 to 75% ఈక్యూ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని గుర్తించి తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ లతా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో April 14th నుంచి ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఇక్కడ జంగారెడ్డిగూడెం అసరాపేట రోడ్ లో ఉన్నటువంటి తపస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పేరెంట్ కూడా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని, ఒక మంచి అవకాశం మన తపస్ పబ్లిక్ స్కూల్ నుండి ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ www.tapasjrg.com వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కుడి చేతి వైపున టాలెంట్ టెస్ట్ అనే ఒక పాపప్ మీకు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ వివరాలు ఫిల్ చేసి మీరు ఏ డేటు ఏ టైము మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటు టైము మీరు అక్కడ ఫిల్ చేసి బుక్ చేసుకున్నట్లయితే తపస్ టీం నుంచి మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఇచ్చినటువంటి డేటు టైంలో మీరు ఇక్కడికి ఇచ్చేసి మీరు ఐక్యూ టెస్ట్ ఈక్యూ టెస్ట్ మీ పిల్లలతో రాయిస్తే ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత మీ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ ని, అలాగే మేడం ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్ మేడం పిల్లల యొక్క సైకాలజీ మీద ఒక 4 కోర్సులు చేశారు. ఆవిడకి అవగాహన ఉంది, పూర్తిగా దాని మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి. అందరికీ నమస్కారం. నేను తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ని. తపస్ పబ్లిక్ స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ నేను కొన్ని విషయాలు ఐక్యూ మీద ఈక్యూ మీద చెప్పదలుచుకున్నాను. ఐక్యూ అనేది చాలామంది పిల్లలకి చాలా స్కూల్స్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో టెస్ట్ చేస్తాం జరుగుతుందండి. ఈక్యూ లెవెల్స్ మాత్రం చెక్ చేస్తాం జరగదు. దానివలన చాలామంది పిల్లలు ఫెయిల్యూర్కి గురవుతారు. ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ అది ఐక్యూ లెవెల్స్ వచ్చేసి వాళ్ళకి 20% వరకే చెక్ చేస్తాం జరుగుతుంది. అవి అన్ని లెర్నింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏదైతే వాళ్ళు చదువుకుంటారో దాన్నే రిప్రజెంట్ చేస్తారు. కాకపోతే ఆ రిప్రజెంట్ చేసే తత్వం, రిప్రజెంట్ చేసే అబిలిటీ అనేది ఈక్యూ ఇస్తుందండి. ఇమోషనల్ క్వశ్చన్ అది వచ్చేసి చాలా మందికి టెస్ట్ చేస్తాం జరగదు. ఈక్యూ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే పిల్లలు అన్ని రంగాల్లోనూ బాగా రాణిస్తారండి. సోషల్లీ యాక్టివ్ గా ఉంటారు. అన్ని రకాలుగాను వాళ్ళలో అబిలిటీ అనేది కనపడుతుంది. ఈక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న పిల్లలు ఎంత బాగా చదువుకున్నా, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నా వాళ్ళు అనేది కొంతవరకు ఫెయిల్యూర్ కి గురవుతారు. సో మేమనేది కొత్త ఈక్యూ లెవెల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి పిల్లల్ని టెస్ట్ చేస్తాం జరుగుతుంది. అది సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది. సో మీరందరూ తప్పకుండా ఈ టాలెంట్ టెస్ట్ లో మీ పిల్లల్ని పాల్గొనేటట్టు చేసి తప్పకుండా అటెండ్ అయ్యేటట్టు చేస్తే మేము డెఫినెట్ గా వాళ్ళ ఈక్యూ లెవెల్స్ అనేవి టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని ఏ రకంగా వాళ్ళని పైకి తీసుకురావాలో, వాళ్ళని ఏబుల్ చేయాలో, ఏ రంగంలో వాళ్ళు వీక్ గా ఉన్నారో తెలుసుకొని వాళ్ళ అబిలిటీ ప్రకారం మేము బిల్డ్ చేస్తాం జరుగుతుంది. అందుకని April 14th నుంచి మేము ఈ టెస్ట్ అనేది ఈవినింగ్ స్టార్ట్ చేయబోతున్నామండి. అందరూ రిజిస్టర్ చేసుకొని పిల్లలకి ఈ టెస్ట్ అనేది మీరు కండక్ట్ చేస్తాం జరుగుతుంది కాబట్టి మీరు అటెండ్ చేసేటట్టు చేయండి. థ్యాంక్ యూ. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ స్కూల్ బస్ కి పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెంకు చెందిన వెంకటేశ్వర కాలేజీకి చెందిన బస్సు కోచింగ్ కోసం 15 మంది విద్యార్థులను కాలేజీకి సెలవైనా కూడా తీసుకువెళ్తోంది. ఇదే క్రమంలో ములగంపల్లి గ్రామంలో విదమ్మ తల్లి ఆలయం సమీపంలో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న గుంటలోకి ఒరిగిపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థులను అక్కడి నుండి తరలించారు. వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకుని పిల్లల జీవితాలతో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్లతో ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మోహంపల్లి ఇది మూడోసారి బస్సు మారుతాం. ఒకసారి సెంటర్లో గవర్నమెంట్ ఆటోని గుద్దేసింది. బ్రేకులు ఫెయిల్యూర్ అన్నారు, బస్సు మారుతాం అన్నారు. యాజమాన్యం వచ్చింది, సెటిల్మెంట్ చేసి మామూలుగా సమాధానం చెప్పి వెళ్ళారు. ఇది వచ్చి డైరెక్టర్ దీంట్లో పడిపోయింది కాలంలో. ఏమనంటే బ్రేక్ ఫెయిల్ అన్నారు. బస్ డ్రైవర్ అని నా సైన్ తప్పలేదు, మొత్తం బస్ కండిషన్ లేదని వాళ్ళే చెప్తున్నారు. ఏ స్కూల్ బస్సు ఏ స్కూల్ బస్ అమ్మది? వెంకటేశ్వర బస్సు ఇది మూడోసారి ఇలా జరుగుతాం. బ్రేకులు లేవు, ఆయన లేవు.
పిల్లల ప్రాణాలతో చెలగాటలు చేస్తున్నారు. డబ్బులు ఒక రోజు లేట్ అయితే పెద్ద మోదీ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి అడిగితే సమాధానం చెప్తున్నారు తల్లిదండ్రులకి. పిల్లలకి దెబ్బలు తగిలి నలుగురికి సీరియస్ గా ఉంది, సిలిండర్లు ఎక్కిస్తున్నారు, హాస్పిటల్కి కూడా చూస్తున్నారు. వాడు కాలు ఏదో వాసింది అంటున్నారు. మొత్తం అన్ని జరుగుతుంది. అసలు యాజమాన్యం అసలు పట్టించుకోవాలి. ఇప్పుడు వరకు రాలేదు యాజమాన్యం. ఎవరో వచ్చారు, వస్తున్నారని చెప్పారు, రేపు పొద్దున వస్తానని చెప్పారు, అంతే జరిగింది. ఆ ప్రిన్సిపాల్ లేరు, ఏం లేదు. వాళ్ళు ఎంత కూడా పట్టించుకునేది లేదు. బస్సు కండిషన్ లేని బస్సు పంపిస్తే పిల్లల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం డాంగినగర్ అర్బన్ పిహెచ్సి నందు మండల న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బార్ జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1949లో జూలై 22వ తేదీన మొట్టమొదటిగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 1950వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండి చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరూ మంచి పోషక ఆహారాలను తీసుకుని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ మెంబర్స్ మేకల రామ్మోహన్ రావు, తొర్లపాటి శ్రీనివాసరావు, పిహెచ్సి డాక్టర్ సల్మాన్ ఖాన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. హక్కు లాంటిదన్నమాట. ఆస్తి హక్కు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఎట్లాగో ఆరోగ్యం కూడా ఒక హక్కు భారత రాజ్యాంగంలో మనకి పొందపరచడం జరిగింది. అయితే ఈ ఆరోగ్యం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అవేర్నెస్ ఒక కార్యక్రమం. ఆ అవేర్నెస్ కార్యక్రమం రకరకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ వైడ్ కావచ్చు, అనేక 1949 జూలై 22 నుంచి మొట్టమొదట ఈ ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించిన తర్వాత 1950 సంవత్సరం నుంచి జూలై 22వ తారీఖుని ఏప్రిల్ 7వ తారీఖుగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ఆరోగ్యం నా హక్కు, అది నినాదం. ఈ సంవత్సరం నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో 2024వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. పోలవరం నుంచి కైకలూరు వరకు మోటార్ సైకిల్, కార్లతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు పర్వతనేని రాధాకృష్ణ నివాసం సమీపంలో జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, లీగల్ సెల్ మాడ రామ్మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మానేపల్లి రామారావు, పట్టణ ఉపాధ్యక్షులు దాసరి బోసురాజు, శ్రీధర్, తాటికొండ సుధాకర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు సాయి సింగ్ తివారీ, సుబ్బరాయ శర్మ, రూరల్ మండల అధ్యక్షుడు పారేపల్లి వీర వెంకట సత్యనారాయణ, యార్రమల్ల సినిమా సత్యనారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, శరణాల మాలతీరాణి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అడ్డప శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు, ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు శనివారం అమ్మవారికి విశేష పూజలు చేశారు. 3వ రోజు ఆదివారం సామూహిక సరస్వతి పూజలు, మాడవీధులలో అమ్మవారి ఊరేగింపు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పెన్వెత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి, కూచిపూడి రమేష్, రామసీత దంపతులు 10,116 రూపాయలు, భోగవల్లి రత్నాజీరావు, లక్ష్మీ దంపతులు, అప్పసాని వెంకటరామారావు, నాగలక్ష్మీదేవి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా అందించినట్లు ఆలయ మేనేజర్ చిటికల్ రాంబాబు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేంచేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్రం నందు నూకాలమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు 2వ రోజు ఉదయం వేకువజాము నుంచి నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజాది కార్యక్రమాలు ఆలయ మండపం నందు, అమ్మవారి సన్నిధానం నందు విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజ మరియు లలితా సహస్రనామ కుంకుమ పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీమూర్తులు కుంకుమ పూజలు చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. అదేవిధంగా ఈ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా రేపు 3వ రోజు 7/4/2024 ఆదివారం నాడు అమ్మవారి యొక్క సన్నిధానం నందు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అమ్మవారి యొక్క సన్నిధానం నందు జరగబోయే సరస్వతి స్వరూపమైనటువంటి యా విద్యా బ్రహ్మస్వరూపిణి అమ్మవారు చక్కగా సరస్వతి అవతారమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో నూకాలమ్మ అమ్మవారు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఈ యొక్క సరస్వతి అనుగ్రహాన్ని చక్కగా ఈ యొక్క కుంకుమ పూజలు చేసుకుని సరస్వతి శక్తిని పొంది పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుతూ ఆలయ ఆవరణలో రేపు ఉదయం 9 గంటల నుంచి సరస్వతి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ముందు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో కలర్స్ ఫేజ్ 2024 కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రంగుల ప్రపంచంలో నేటి తరం యువత ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మిలు హాజరయ్యారు. వివిధ నృత్యాలు చేశారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులలో మానసిక ఉల్లాసంతో పాటు పలు అంశాలపై మెలకువలు నేర్చుకుంటారని తెలిపారు. విద్యా వికాస్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఉగాది పర్వదినం
సాంప్రదాయ విలువలను తెలియజేశారు. విద్యలోనే కాకుండా అన్ని రంగాలలో విద్యార్థులు రాణించాలని ఆశించారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. వేకువజాముని స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసుకున్నారు. అష్టోత్తర పూజలు చేసుకున్న భక్తులు కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి 108 ప్రదక్షిణలు చేసుకున్నారు. భక్తులకు ఉచిత మజ్జిగ వితరణ చేశారు. తాత రెడ్డి రంగాప్రసాద్ సహకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు పాల్గొన్నారు. కామవరపుకోటలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలను నిశితంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఎన్నికల సిబ్బందికి ఆదేశించారు. శుక్రవారం కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వాహనాలను ఆపి స్వయంగా ఆయనే పరిశీలన చేశారు. చెక్ పోస్ట్ రిజిస్టర్ పుస్తకాలను పరిశీలన చేశారు. పరిశీలన చేసిన వాహనాల నెంబర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకువెళ్తున్న మద్యం, నగదు, గిఫ్ట్ ఐటమ్స్ వంటి రవాణాకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటర్లను చైతన్యపరిచి ఓటింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ జేబీఆర్ రమేష్, వీఆర్ఓ బాబురావు, చెక్ పోస్ట్ పోలీస్ సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు నందు మహదేవ్ చాక్లెట్ కేఫ్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీలో 81,700 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా నియమితులైన హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ పంపన దుర్గా. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్ నందు అలరించిన కలర్ స్పేస్ డే, అలరించిన విద్యార్థులు. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి వద్ద ఒరిగిన వెంకటేశ్వర విద్యాసంస్థ బస్సు, విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం. తపస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్, కరపత్రాలను విడుదల చేసిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.